మాట ఏంటి, ఖాళీ స్థలాలు చూపించి మీరు మెడికల్ కాలేజీలు అంటున్నారు అనేది. ఇమీడియట్ గా వంగలపూడి అనిత గారు ఒక మ్యాప్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించండి మెడికల్ కాలేజీ, మొత్తం ఇవన్నీ ఖాళీయే కదా అనేది ఆమె. తర్వాత ఏమన్నారు, ప్రభుత్వమే నిర్వహిస్తుంది, నిర్మాణం మాత్రమే పీపీపీ విధానంలో జరుగుద్ది అన్నారు. తర్వాత ఏమన్నారు అసెంబ్లీలో, 33 ఏళ్లే కదా, 33 ఏళ్ళ తర్వాత మనకే వచ్చేస్తే మనమే నిర్వహిస్తాం అంటే ఇవి నిజాలు. ఇవన్నీ ముందు అవాస్తవాలు. ఇవన్నీ వైసీపీ రేట్ చేయడం వల్ల వెలుగులోకి వచ్చిన అంశాలు. అదే లేదంటే రాకపోయి ఉండేవి కదా. దీని మీద ప్రభుత్వం ప్రజల్ని కన్వే చేయగలిగిందా, లేదంటే ప్రతిపక్షం నోరు మూయించగలిగిందా? అసలు ఏం లేదు. బేసిక్గా మన ఆంధ్రాలో ఏంటంటే దబాయించేవాడిదే రాజ్యం, మీడియాదే రాజ్యం. మీడియా చేసే దుష్ప్రచారంలో జనం నమ్మేస్తారు అన్నట్టు గుడ్డి ప్రపంచంలో ఉన్నారు. ఆ గుడ్డితనంతోనే ఈ మాటలు మాట్లాడుతున్నారు. బేసిక్గా ఫస్ట్ రోజు ఇట్సెల్ఫ్ పబ్లిక్ అర్థమైపోయింది ఈ మొత్తం. ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ ఫార్ములా తెలిసినటువంటి ప్రతి ఒక్కళ్ళు తమ బిడ్డలు ఇంజనీర్లను చేయాలి, తమ బిడ్డలు డాక్టర్ చేయాలనుకునేటువంటిది పేద మధ్య తరగతి కుటుంబాలు. ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అది షాక్ అయ్యాక దాన్ని వీళ్ళు కన్విన్స్ చేసేది చూస్తుంటే